ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత కొవ్వు ఉంటుంది అనడానికి ధనబలం, మదం అనేటటువంటిది ఎట్లాంటిది అనేది సాక్ష్యం ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సంఘటన. ఇప్పటికీ అనేక సార్లు డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ అయ్యారు, రచ్చ నడిచింది, సినిమా సెలబ్రిటీలైనా పెద్దవాళ్ళైనా సరే చూడటం జరిగింది. అయినా సరే డ్రగ్స్ పట్టుబడతానే ఉంటాయి, డ్రగ్స్ వాడేవాళ్ళు దొరుకుతూనే ఉంటారు. కానీ దానికి నియంత్రణ ఉండదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి సినిమా నటులు, సెలబ్రిటీస్ దాకా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటారు. వాళ్ళ మీద ఒత్తిడి తేవడం తప్పించి వీళ్ళని మాత్రం కంట్రోల్ చేసి ఒత్తిడి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు బలిసినోళ్ళు కావడం, తమ బిడ్డలు డ్రగ్ అడిక్ట్ అయినా సరే వాళ్ళు వెనకేసుకొస్తూ ఉండటం. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్ట్రో పబ్లో డ్రగ్ పార్టీ జరిగింది. పోలీసులు సోదాలు చేస్తే 20 మందికి డ్రగ్స్ పరీక్షల్లో ఒకళ్ళకి పాజిటివ్ వచ్చింది. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు చేస్తే ఒకళ్ళకి పాజిటివ్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఇది మా మీద ఇట్లాంటిది, వాళ్ళు ఎక్కడో డ్రగ్స్ తీసుకుని వస్తారు, మా పబ్బులో ఇట్లాంటిది వాడలేదంటారు. లేదు, ఈ పబ్బులోనే బిగినైంది, మిగతా వాళ్ళు తప్పించుకున్నారు వీళ్ళు అంటారు. ఎవరిది తప్పు, ఎవరిది మోసం, ఎవరిది బలుపు, ఎవరిది అహంకారం, ఎవరు మేనేజ్ అవుతున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఇదే అర్థంగా ఉంది.